మహారాష్ట్ర పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు. ఉదయం ముంబై చేరుకున్న సీఎం కేసీఆర్ బృందం ముందుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయింది. ఇక సీఎం కేసీఆర్ బృందానికి ఉద్దవ్ ఠాక్రే ఆతిథ్యమిచ్చారు. ఇద్దరు నేతలు దేశ రాజకీయాలపై చర్చించారు. దేశంలో మార్పు రావాలని అన్నారు సీఎం కేసీఆర్. ఇక ఇదే విషయమై ఉద్దవ్ ఠాక్రేతో చర్చించాలని చెప్పారు. ఇందుకోసం హైదరాబాద్ లో త్వరలోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు కేసీఆర్. ఈ సమావేశానికి ఉద్దవ్ ఠాక్రేను కూడా ఆహ్వానించినట్టుగా చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ లో అంతా కలుస్తామంటూ కూడా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. ఉదయం ముంబై చేరుకున్న సీఎం కేసీఆర్ బృందం ముందుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయింది. సీఎం కేసీఆర్ బృందానికి ఉద్దవ్ ఠాక్రే ఆతిథ్యమిచ్చారు. ఇద్దరు నేతలు కూడా దేశ రాజకీయాలపై చర్చించారు. దేశంలో మార్పు రావాలని అన్నారు సీఎం కేసీఆర్. ఇదే విషయమై ఉద్దవ్ ఠాక్రేతో చర్చించాలని చెప్పారు. ఇందుకోసం హైదరాబాద్ లో త్వరలోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు కేసీఆర్. ఇక దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చించాలని చెప్పారు సీఎం కేసీఆర్. కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. మిగిలిన పార్టీలతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు కేసీఆర్. త్వరలోనే హైదరాబాద్ లో అందరూ నేతలు కలుస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. देश में अच्छी सुधार लाने के लिए देश के विकास में गति बढ़ाने के लिए देश के कुछ स्ट्रक्चरल चेंजेस करने में पॉलिसीज को बदलने में कई चर्चाएं हुई। ऑलमोस्ट ऑल विषयों पर सभी विषयों पर हम एकजुट हो गए, सहमत भी हो गए। आगे चल के मिल के काम करने के लिए हमने तय किया है, क्योंकि देश में भी काफी अन्य लोग हैं, हमारे भाई बंधु हैं जो हम ख्याल लोग हैं, हम जैसा सोचते हैं। उन लोगों से भी मेरा बातचीत हो रहा था, उद्धव जी का भी बातचीत हो रहा था। कुछ ही दिनों में हैदराबाद या किसी अन्य स्थान पर हम सभी लोग मिलेंगे, बैठेंगे, बातचीत करेंगे, एक रास्ता तय करेंगे क्या करना चाहिए। देश के उन्नति के लिए, देश में अच्छी सुधार लाने के लिए, देश के विकास में गति बढ़ाने के लिए, देश के कुछ स्ट्रक्चरल चेंजेस करने में पॉलिसीज को बदलने में कई चर्चाएं हुई। ऑलमोस्ट ऑल विषयों पर सभी विषयों पर हम एकजुट हो गए, सहमत भी हो गए। आगे चल के मिल के काम करने के लिए हमने तय किया है, क्योंकि देश में भी काफी अन्य लोग हैं, हमारे भाई बंधु हैं जो हम ख्याल लोग हैं, हम जैसा सोचते हैं। उन लोगों से भी मेरा बातचीत हो रहा था, उद्धव जी का भी बातचीत हो रहा था। कुछ ही दिनों में हैदराबाद या किसी अन्य स्थान पर हम सभी लोग मिलेंगे, बैठेंगे, बातचीत करेंगे, एक रास्ता तय करेंगे। మరికొన్ని రోజుల్లోనే అందరు నేతలు హైదరాబాద్ లో కలుస్తాం, హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడతాం, జాతీయ రాజకీయాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రకటిస్తామంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం శరద్ పవార్ తో ఆయన భేటీలో పాల్గొనడం జరిగింది. ఆయనతో పాటు సమావేశమయ్యారు. సమావేశం కొనసాగుతుంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి శరద్ పవార్ నివాసం నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ నళిని. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుతం శరద్ పవార్ నివాసంలో ఆ భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా జాతీయ రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. బీజేపీ వ్యతిరేకతని ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలన్న అంశానికి సంబంధించి సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తానని కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దానికి సంబంధించి క్రియాశీలక పాత్ర కూడా పోషిస్తానని మీడియా సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగానే ఇవాళ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆ భేటీ ముగిసింది. ఇరువురు నేతలు కూడా సానుకూలంగా సమావేశం జరిగింది, కలిసి పనిచేస్తామని కూడా ప్రకటించారు. ప్రస్తుతం శరద్ పవార్ తో కూడా ఆ భేటీ జరుగుతుంది. మరికొంతసేపు ఆ భేటీ కొనసాగే అవకాశం ఉంది. ముందు నుంచి కూడా
మోడీ సర్కారు బీజేపీ విధానాలను ఎప్పటికప్పుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎండగడుతూ వస్తున్నారు. ఖచ్చితంగా వీలైనంత వరకు 2019 ఎన్నికలు పోలింగ్ ముగిసిన తర్వాత ఒకవేళ బీజేపీ కనుక తక్కువ సీట్లు వస్తే ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఉండేందుకు, అంటే ప్రాంతీయ పార్టీలతో కలిసి ఏర్పాటు చేయకుండా ఉండేందుకు శరద్ పవార్ అప్పట్లో పావులు కలిపారు. అయితే బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అయితే శరద్ పవార్ కూడా సీఎం కేసీఆర్ ఆలోచనతో ఏకీభించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పాటై బీజేపీని గద్దెదించేందుకు గట్టిగా కలిసి పనిచేయాలన్న అంశానికి సంబంధించి కూడా ఇరు నేతల మధ్య ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇద్దరు నేతలు కూడా సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మహారాష్ట్రకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ తో కలిసి శివసేన, ఎన్సీపీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. కాంగ్రెస్ విషయంలో ఈ రెండు పార్టీలు ఏ విధంగా జాతీయ స్థాయిలో ఏ విధంగా ముందుకు వెళ్తారు లేదు అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద మాత్రం ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటన దాదాపు సక్సెస్ అయిందని మనం భావించాల్సి ఉంటుంది. ఉద్దవ్ ఠాక్రే ఇప్పటికే సానుకూలంగా స్పందించారు. ఎలాగో మోడీకి వ్యతిరేకంగా శరద్ పవార్ పావులు కలుపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ తో కలిసి పనిచేస్తానని శరద్ పవార్ ప్రకటించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అందరు నేతలు కూడా త్వరలోనే హైదరాబాద్ లో కలవబోతున్నాం, హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుకుంటాం, జాతీయ రాజకీయాలకు సంబంధించి ఒక నిర్ణయం ఖచ్చితంగా ప్రకటిస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు మనం విన్నాం. దీనికి సంబంధించి అంటే ఒక ఎన్డీయేతర పక్షాలన్నీ కూడా ఒకే తాటిపైకి వచ్చి ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేసే అవకాశం కనిపిస్తున్నట్టేగా హైదరాబాద్ లో. ఖచ్చితంగా అంటే ఇప్పటికే ఎన్డీయేతర ముఖ్యమంత్రుల సమావేశాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు. తమిళనాడు సీఎం స్టాలిన్, అదేవిధంగా ఉద్దవ్ ఠాక్రే సీఎం కేసీఆర్ తో ఇప్పటికే మాట్లాడారు. త్వరలో సమావేశం కావాలని కొద్ది రోజుల క్రితం నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. నేతలంతా కూడా అంటే జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలనుకుంటున్న నేతలంతా కూడా హైదరాబాద్ లో సమావేశమైతే, హైదరాబాద్ కాకపోతే మరో చోటైనా సమావేశమై ఖచ్చితంగా ఏ విధంగా కలిసి పనిచేయాలన్న అంశానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాం, చర్చిస్తామని కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఖచ్చితంగా ఒకవేళ ఎన్డీయేతర ముఖ్యమంత్రుల సమావేశంతో పాటు ప్రాంతీయ పార్టీలు ఎవరైతే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వస్తారో వారితో కలిసి సమావేశం ఏర్పాటు జరిగే అవకాశం ఉంది. ముందుగా ఎన్డీయేతర ముఖ్యమంత్రుల సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల అధినేతలతో సమావేశం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ మొత్తంగా అందరికీ కనుక ఏకాభిప్రాయం వచ్చినట్లయితే అందరూ కూడా ఇటు ముఖ్యమంత్రులు అదేవిధంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో సమావేశమై బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఎజెండాను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సమావేశం అతి త్వరలోనే జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఇంకా ఎవరినైనా నేతలను కలవబోతున్నారా? శరద్ పవార్ తో లాస్ట్ అనుకోవచ్చా? నల్లి ఇప్పటి వరకైతే ఇద్దరు నేతలతో ముంబై పర్యటన భాగంగా ఇద్దరు నేతలతో అపాయింట్మెంట్ ఉంది, కన్ఫామ్ అయింది. ఇద్దరు నేతలు కూడా రమ్మని ఆహ్వానించిన నేపథ్యంలో సమావేశం సీఎం కేసీఆర్ సమావేశం అవుతున్నారు. సమావేశం ఉద్దవ్ ఠాక్రేతో ముగిసింది, ఇప్పుడు శరద్ పవార్ తో జరుగుతుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ఎయిర్పోర్ట్ కు సీఎం కేసీఆర్ చేరుకుని హైదరాబాద్ బయలుదేరతారు. రానున్న రోజుల్లో ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ సమాలోచన జరపబోతున్నారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలని ఒకతాటిపైకి వచ్చి ఏ విధంగా ముందుకు వెళ్లాలి, బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా ఏ విధంగా అడ్డుకట్ట వేయాలన్న అంశానికి సంబంధించి చర్చించి ముందుకు సాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ పర్యటన తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్ ను కూడా కలవబోతున్నారు కేసీఆర్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా రాఘవేంద్ర? నల్లి అంటే ఎన్డీయేతర ముఖ్యమంత్రులు సమావేశం కావాలి అన్న ప్రతిపాదనను ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేశారు. దీనికి సంబంధించి కొంత కసరత్తు కూడా జరిగింది. అయితే త్వరలో ఈ భేటీకి సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ కూడా సీఎం కేసీఆర్ నేతలంతా కూడా కలుస్తాం, ప్రాంతీయ పార్టీ నేతలంతా కూడా కలుస్తాం, జాతీయ స్థాయిలో కలిసి వచ్చే వారిని ఎవరైతే కలిసి పనిచేస్తామంటారో వాళ్ళందరితో కూడా భేటీ అవుతామన్న అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన నేపథ్యంలో త్వరలో ఈ సమావేశం ఉండే అవకాశం ఉంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో కేంద్రం ఏ విధంగా జోక్యం చేసుకుంటుంది, రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందన్న అభిప్రాయాన్ని పలు ప్రాంతీయ పార్టీలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని తీసుకుని మోడీ సర్కార్ను అదేవిధంగా బీజేపీని సీఎంలు టార్గెట్ చేస్తున్న పరిస్థితి. ఆ పరిస్థితులు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా ఉన్నాయి, తమిళనాడులో కూడా అటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వీరంతా కూడా త్వరలో సమావేశమే ఎజెండాను ఖరారు చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కావాలి, ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మనకు మెయిన్ గా చూసుకుంటే కొంతమంది నేతల పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, అలాగే ఇప్పుడు శరద్ పవార్, అలాగే ఉద్దవ్ ఠాక్రే. ఇంకా ఎవరెవరు నేతలు ఇందులో భాగమయ్యే అవకాశం కనిపిస్తోంది రాఘవేంద్ర? అంటే ఇప్పటికే ఆర్జేడీ సంబంధించిన యువనేత తేజస్వి యాదవ్ తో కొద్ది రోజుల క్రితం
హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో కలిసి పనిచేసే అంశానికి సంబంధించి చర్చించారు. ఇంతకు ముందు 2019 ఎన్నికల సమయంలో కూడా, ఎన్నికల కంటే ముందు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో కూడా సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేసే అంశానికి సంబంధించి ఆయన సమాలోచన జరిపారు. అయితే అప్పట్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ అడుగులు ముందుకు పడలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పార్టీలు ఎక్కడైతే ఉన్నాయో, బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఉంది. ఇటువంటి పార్టీలన్నింటితో కూడా సీఎం కేసీఆర్ భేటీ అయ్యి సమాలోచన జరిపి కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటితో త్వరలో మరోసారి సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం. ఇతర పార్టీల నేతలను కూడా కలుపుకొని అందరూ కూడా ఏ విధంగా బీజేపీ వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేసి మరోసారి ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ఎటువంటి వ్యూహాలు రచించాలన్న అంశానికి సంబంధించి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. सरकार की मतलब कोऑपरेशन से हमने बहुत ही अच्छा प्रोजेक्ट बनाया, जिससे हमारा तेलंगाना का किस्मत खुल गया है. जो कालेश्वरम प्रोजेक्ट हमने बनाया बहुत ही अच्छा फायदेमंद हुआ और आगे चल के भी महाराष्ट्र के साथ हमको दोस्ती निभानी है, प्यार से काम लेनी है, क्योंकि बहुत ही लंबा बॉर्डर 1000 किलोमीटर करीब बॉर्डर हमारा लगता है तेलंगाना और महाराष्ट्र का. कईयों चीजों में हम दोनों को मिलकर काम करना पड़ता है, एक दूसरे का मदद करना पड़ता है कई विषयों पर. तो हम लोग उसमें भी काफी अच्छी आज बात हुई. कुछ मुद्दे थे उस पर भी बातें हुई, उस पर भी सहमति जुट गई. महाराष्ट्र सरकार की मतलब सुधार लाने के लिए, देश के विकास में गति बढ़ाने के लिए, देश के कुछ स्ट्रक्चरल चेंजेस करने में, पॉलिसीज को बदलने में कई चर्चाएं हुई. ऑलमोस्ट ऑल विषयों पर, सभी विषयों पर हम एकजुट हो गए, सहमत भी हो गए. आगे चल के मिलकर काम करने के लिए हमने तय किया है, क्योंकि देश में भी काफी अन्य लोग हैं, हमारे भाई बंधु हैं, जो हम ख्याल लोग हैं, हम जैसा सोचते हैं. उन लोगों से भी मेरा बातचीत हो रहा था, उद्धव जी का भी बातचीत हो रहा था. कुछ ही दिनों में हैदराबाद या किसी अन्य स्थान पर हम सभी लोग मिलेंगे, बैठेंगे, बातचीत करेंगे, एक रास्ता तय करेंगे क्या करना चाहिए देश के उन्नति के लिए, देश में अच्छी सुधार लाने के लिए, देश के विकास में गति बढ़ाने के लिए, देश के कुछ स्ट्रक्चरल चेंजेस करने में. बहुत बुरा इस्तेमाल हो रहा है, इसमें कोई शक ही नहीं है. बहुत ही बुरा इस्तेमाल हो रहा है, जो नहीं होना चाहिए था. गलत बात हो रहा है, सुनिए ना, गलत बात हो रहा है, इसको हम खंडन करते हैं. इसका केंद्र सरकार का नीति बदलना चाहिए. अगर नहीं बदलते तो वो अपना भुगतेंगे आगे चल के. इसमें कोई किसी का जाना नहीं है. ऐसी चीज